నేను ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు అదొక్కటే మీ పేజ్ ఏమో అదే హ్యాండిల్ చేస్తున్నారు అనుకున్నా. కానీ వెళ్తూ ఉంటే తెలిసింది యూట్యూబ్ కూడా ఉంది, దాంతో కూడా ఆల్మోస్ట్ 6 lakhs దాకా ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పి. 2019లో టిక్ టాక్ చేసేవాడిని నార్మల్గా. టిక్ టాక్ లోనే అరౌండ్ 1 lakh ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. సో అయిపోయిన తర్వాత ఇంక బ్యాన్ అయిపోయిందని చెప్పి ఏ యాప్ ట్రై చేయలే. టిక్ టాక్ నుంచి నార్మల్గా రీల్స్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏదైనా ఒకటి పెట్టేసుకుని మైండ్లో అలా చేద్దాం ఫిక్స్? నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఆడిషన్ ఇచ్చిన లైక్ వీళ్ళు పర్లేదు అలా తీసేస్తారు అనమాట. మనకంటే ఒక సోషల్ మీడియాలో ఒక నేమ్ అనేది ఉంటే, సో నేను ఈ స్టేజ్కి వచ్చానంటే ద మెయిన్ రీజన్ మా అమ్మ అయితే డైలీ ఒక వీడియో అయినా పెట్టకపోతే 6 అయ్యేసరికి నాకు ఫోన్ చేస్తుంది. లాంగ్ వీడియోస్ ఆపేసినట్టున్నారు 1 year బ్యాక్, ఎందుకని అంటే? సో నా టార్గెట్ ఏంటంటే మనీ పర్పస్ అయితే కాదు. సో ఫస్ట్ అయితే మంచి నేమ్ తెచ్చుకోవాలి. ఇలా పవన్ కుమార్ అంటే ఇప్పుడు మాల వేసిన కన్యస్వామికి లవర్ ఉంటే వాళ్ళు ఫేస్ చేసే బాధలు, లైక్ అమ్మాయి టైం ఇవ్వట్లేదని చెప్పడం, ఇవన్నీ ఆ స్వామి ఏడుస్తుండడం, లైక్ గురుస్వామిలు చెప్పడం, దీంట్లో చాలా నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది ఫ్యాషన్కి మాలేస్తున్నారు, కొంతమంది భక్తి కోసం వేస్తున్నారు. ఈ భక్తి ఫ్యాషన్ పక్కన పెడితే లవ్ అనేది ఉంటుంది అవతల వాళ్ళకి. చైల్డ్హుడ్ ఎలా ఉండేది? బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుదాం అనుకున్నా. అండర్ 19 వరకు ఆడాను, అవ్వలేదు. ఇంకా అప్పటి నుంచి ఆ ఏజ్ దాటిందంటే ఇంకా స్పోర్ట్స్ లో ఇంకా ఎందుకు వెళ్ళలేకపోయారు దాంట్లో? అంటే బడ్జెట్ ప్రాబ్లం అనమాట. లైక్ ఇప్పుడు ర్యాకెట్ కొనాలన్నా 5,000 ఉండాలి. నేను స్టార్ట్ చేసినప్పుడు అమ్మ శాలరీ ఒక 1 month శాలరీ అది. సో నా ఒక్కడి గురించి అంత పెట్టడం ఎందుకు? సో మీ అమ్మ కష్టం గురించి ఒక మాటలో ఏం చెప్పగలరు? ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ లేకపోతే ఇంత అంటే ఇలా మీ ముందుకైతే వచ్చేవాడిని కాదు. పరిణయం సిరీస్ చూస్తే సీత క్యారెక్టర్ చేసిన అమ్మాయి మీ రిలేటివ్స్? మా మరదలు. పెళ్లి చేసుకోబోతున్నారా? మీరు ఎలాంటి క్వశ్చన్లు అడగండి. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? అంటే మొన్న 100K సెలబ్రేషన్స్లో అందరూ హ్యాపీ 100K అని చప్పట్లు కొడుతున్నారు. లైక్ మా అమ్మ నన్ను అలా చూస్తుంది, వాళ్ళంతా అలా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఏడుస్తుంది. లైక్ నేను కూడా ఇంకా మా అమ్మని అలా చూస్తూ. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మా నాన్న చనిపోయినప్పుడు అనమాట. మా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వాళ్ళ నాన్న లిఫ్ట్ చేశారు, అది కొన్నారు ఇది కొన్నారు, మా నాన్న ఇక్కడికి వెళ్ళాను అవన్నీ చెప్పినప్పుడు కొంచెం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా ఈ మధ్యకాలంలో యూత్ని చూస్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అనమాట. వాళ్ళకు క్లారిటీ ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, ఎంతవరకు వెళ్ళాలి అని. ఇంతకుముందు అలా ఉండేది కాదు, చాలా టైం పట్టేది మనకి ఏం కావాలి అని తెలుసుకోవడానికి. మనకేం కావాలో తెలుసుకుంటే మనం ఆ దారిలో ప్రయాణిస్తుంటే ఒకరోజు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది అని ప్రూవ్ చేసిన వ్యక్తి ఈరోజు నాతో పాటు ఉన్నారనమాట. ఆయన షార్ట్స్తో మనందరినీ కట్టిపడేసి ఈ మధ్యకాలంలో వెయిట్ చేసేలా మరీ చేసిన వ్యక్తి. ఆయన ఎవరో కాదనమాట, పవన్ కుమార్ గారు ఉన్నారు. స్వామిమాల్లో వచ్చారనమాట. ఆల్రెడీ కొంచెం భయంగానే ఉంది నాకు, స్వామిమాల్లో ఉన్నారు కాబట్టి. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడితే మీరు నన్ను క్షమిస్తారని కోరుకుంటూ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హలో స్వామి, నమస్తే. హాయ్, నమస్తే. బాగున్నారా? బాగున్నామా. ఓకే, సో ఫస్ట్ స్వామిమాల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఎందుకని మాల ధరించారు? అంటే అయ్యప్ప స్వామి మీద అంత నమ్మకమా, ఇష్టమా, లేకపోతే ఎలా? లేదు, అంటే మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచి వేయిద్దాం అనుకున్నారు. సో ఈ ఇయర్ కుదిరింది అనమాట. అంతేనా? అంతే. ఏమైనా మార్పు వస్తుందా అంటే నార్మల్ డైలీ రొటీన్కి ఇట్లా స్వామిమాల వేసుకున్నప్పుడు? అంటే అంత స్ట్రెస్ ఏం అనిపించదు, ప్రశాంతంగా ఉంటుంది, అదొకటే. అంతేనా? ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా దేవుడిని అలా స్మరించుకుంటాం కాబట్టి ఈ 41 days చాలా మంచిగా ఉంటుంది. చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది కదా అందరూ చూసే విధానంలో, కానీ అందరు వచ్చి కాళ్ళకి దండం పెట్టుకుంటూ ఉంటారు. ఆ పూజలు అవి అయ్యేటప్పుడు అదొక డిఫరెంట్ ఫేస్ ఉంటుంది పూర్తిగా కదా. సో పవన్ కుమార్ గారు, నేను ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు అదొక్కటే మీ పేజ్ ఏమో అదే హ్యాండిల్ చేస్తున్నారు అనుకున్నా. కానీ వెళ్తూ ఉంటే తెలిసింది యూట్యూబ్ కూడా ఉంది, దాంట్లో కూడా ఆల్మోస్ట్ 6 lakhs దాకా ఫాలోవర్స్ ఉన్నారు అని చెప్పేసి. ఎప్పుడు మొదలైంది అసలు ఈ జర్నీ? 2019లో టిక్ టాక్ చేసేవాడిని నార్మల్ గా. సో బ్యాన్ అయిపోయిన తర్వాత ఇంకేం లేదు. టిక్ టాక్ లోనే అరౌండ్ 1 lakh ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. సో అయిపోయిన తర్వాత ఇంక బ్యాన్ అయిపోయిందని చెప్పి ఏ యాప్ ట్రై చేయలే. సో మళ్ళీ ఒక 2 years గ్యాప్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసా. నాకు ఇప్పుడు నార్మల్ రీల్స్ ఉంటాయిగా, స్మైల్ ఇవ్వడం రీల్స్, సో ఆ టైప్. ఒకనొక టైంలో రాయల్ మేక్ రమణ మీకు తెలిసి ఉంటారు. సో నాకు అసలు ఈ కంటెంట్ గురించి తెలియదు. అన్నయ్య చెప్పారు, ఇది కంటెంట్, ఇది యూట్యూబ్ స్టార్ట్ చేయి, అందరిలా కాకుండా
నీకంటూ ఒక నేమ్ రావాలంటే కంటెంట్ క్రియేషన్ అని చెప్పని సో అప్పుడే అన్ని స్టోరీ తీసుకొని స్టార్ట్ చేసాం అనమాట. సో ప్రతి దగ్గర సపోర్ట్ కావాలన్నప్పుడల్లా అన్ని సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా స్టార్ట్ అయింది జర్నీ. చాలా సార్లు చూసాను ఆయనతో పోస్ట్ పెడుతుంటారు మీరు, నాకు ఇష్టమైన ఎవరు లేని టైంలో నిలబడ్డ వ్యక్తి అన్నట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఆయన ఫేవరెట్ పర్సన్. ఎందుకలా అంటే మనం ఏదైనా లోగా ఫీల్ అయినప్పుడు ఏదైనా చెప్పుకోవాలనుకుంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి ధైర్యం చెప్తారనమాట. ఇలా కాదు నేను కూడా అవన్నీ ఫేస్ చేశాను కదా, సో ఇదే ఏజ్ చెయ్యాలి, మీరు చేస్తేనే ఆ రేంజ్కి వస్తారని చెప్పని మోటివేట్ చేస్తారు. ఎప్పుడు నేను లోగా ఫీల్ అయినా కాల్ చేసి మాట్లాడతా. అవునా? ఓకే. ఎక్కడి నుంచి మీరు ఏం చదువుకున్నారు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది ఈ ఇయర్. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయింది. ఓ, మీరు చేసే రీల్స్ లో ఉండే ఆ మెచ్యూరిటీకి మీకు అసలు సంబంధమే లేదు కదండి, ఇంకా చాలా చిన్నగా కనిపిస్తున్నారు. అంటే చాలా అంటే ముందే స్టార్ట్ చేసాంగా, సో అందుకనమాట. ఓకే. అంటే ఏదైనా రాసుకున్నామంటే ఇప్పుడు నేను స్క్రిప్ట్ రాసినా కూడా లైక్ ఒక 10 years బ్యాక్ వెళ్ళినా ఓకే, బ్యాక్ తిరిగి చూసుకుంటే బాగుంది, అప్పుడు కూడా ఇలానే ఉన్నాం, నిబ్బి ఆ టైప్లో లేదు, చూడడానికి బాగుంది అన్నట్టు ఫ్యూచర్ని చూసుకుంటే రాస్తాం అనమాట. ఫ్యూచర్ని చూసుకుంటే రాసుకుంటారు అంటే మనం బ్యాక్ తిరిగి చూసుకుంటే ఓకే ఇది పర్లేదు, క్రింజ్ ఏం అనిపించదు, చూసిన వాళ్ళకి ఎంటర్టైన్ అవుతారని చెప్పి అలా. ఓకే. ఇది ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది మీకంటే? టిక్ టాక్ నుంచి నార్మల్గా రీల్స్ చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఏదైనా ఒకటి పెట్టేసుకుని మైండ్లో అలా చేద్దామని ఫిక్స్ అయ్యారా? అంటే నాకు మూవీస్ అంటే చాలా ఇష్టం. సో అందులోకి వెళ్దామంటే చాలా మంది ఆడియన్స్ అంటే ఆడిషన్ ఇస్తారు. సో ఆడిషన్ ఇచ్చిన లైక్ అంటే వీళ్ళు పర్లేదు అలా తీసేస్తారు అనమాట. మనకంటే ఒక సోషల్ మీడియాలో ఒక నేమ్ అనేది ఉంటే మనల్ని చూసి ఒక 10 మంది వస్తారు కదా, ఈడు ఏం చేశాడు సినిమాలో, ఈ రీల్స్ అవే కదా, మూవీస్ లో ఏం చేసి ఉంటాడు, సో అలా చూడడానికి వచ్చే వాళ్ళు కూడా ఆడియన్స్ పెరుగుతారు. సో అలా మనకంటూ అక్కడున్న 10 మందిలో మనకంటూ ఒక నేమ్ ఉండాలి ఆ టైప్ లో. అందుకని ఇది స్టార్ట్ చేసి సో అదే అనమాట టార్గెట్. సో ఫస్ట్ దీంట్లో నుంచి అక్కడికి వెళ్దామని చెప్పని ఇది స్టార్ట్ చేసాం. డైరెక్షన్, యాక్టింగ్ మొత్తం అన్ని, స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్, యాక్టర్ మొత్తం చేయించడం కూడా మీరే చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ కూడా అవే చేయాలని కోరుకుంటున్నాను. ఓకే. స్క్రిప్ట్ రైటింగ్ అంటే మీ రీల్స్ కి అన్ని మీరే రాసుకుంటారా? మొత్తం అన్ని నేనే రాసుకుంటా. ఓ, డైరెక్షన్ మీరే, కెమెరామ్యాన్ ఉన్నాడు. ఓకే. సో ఫస్ట్ నుంచి ఒక టీం ఉందా మీకు, లేకపోతే మీరు ఒకరే ఉండేవారా? ఒక 1 year వరకు నేను కెమెరామ్యాన్ ఉండేవాళ్ళం. సో అలా బిల్డ్ అయింది అనమాట టీం. ఓకే. కానీ చాలా మంది ఉన్నారు కదా మీ టీమ్ లో, అంటే అంకుల్స్ వస్తారు, అప్పుడప్పుడు అమ్మాయిలు వస్తారు, ఒక అమ్మాయి సీతని వస్తుంది, వీళ్ళందరినీ ఎలా ఒప్పిస్తారు అసలు క్యారెక్టర్స్ కి? అంటే వాళ్ళు మా సరౌండింగ్స్ లో ఉంటారు కాబట్టి సో వాళ్ళకి చెప్తా నేను, ఇది మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్, వచ్చిన తర్వాత మీకంటే ఒక నేమ్ అనేది అయితే ఉంటది, సో పాజిటివ్ తీసుకొస్తాం మాక్సిమం అని చెప్పని వాళ్ళకి రాకపోయినా అలా చేయిస్తూనే ఉంటాం అనమాట. అవి ఎన్ని టేక్స్ అయినా కూడా పర్ఫెక్ట్ వచ్చేంత వరకు అలా చేస్తూనే ఉంటాం. టేక్స్ ఎక్కువ పట్టినా కూడా పర్ఫెక్ట్ ఎక్కువ చాలా. అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, అలవాటైన వాళ్ళకి పర్లేదు, సో కొత్తగా అప్పుడే వచ్చే వాళ్ళకి మాత్రం టైం పడుతుంది. బట్ స్టార్టింగ్ లో అయితే కొంచెం ఇబ్బంది పడినా సెట్ అయిపోతారు. అమ్మ నాన్న ఏం చేస్తారు? డాడీ చనిపోయారు నేను 8th class లో ఉన్నప్పుడే. అంటే హెల్త్ బాగాలేదు. ఓకే. సో అమ్మ మీరు ఒక్కరేనా? అక్క ఉంది. సో నేను ఈ స్టేజ్కి వచ్చానంటే ద మెయిన్ రీజన్ మా అమ్మాయి. ఎందుకంటే ఇప్పుడు మహా అయితే వీడియో పెట్టకపోతే మీకు వీడియోస్లోనే ఉంటాయి, డిలే అయినా ఏదో ఒక చెప్తాం. కానీ మా అమ్మ అయితే డైలీ ఒక వీడియో అయినా పెట్టకపోతే 6 అయ్యేసరికి నాకు ఫోన్ చేస్తుంది. షాప్లో వర్క్ చేస్తారు మమ్మీ. సో ఫోన్ చేసి ఇంకా వీడియో పెట్టలేదు, ఏం చేస్తున్నావు, కాలేజ్ అలానే అయిపోయిందిగా, ఆ వీడియో ఏం పెట్టలేదు అంటే ప్రతిదీ రీజన్ లాగుతారు అనమాట. సో అంటే నేను సోషల్ మీడియా అంటే ఇలా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నుంచి ఇంకా నువ్వు ఇదే అనుకున్నావు కదా, నేను నీకు జాబ్ చేయమని చెప్పను, అవి చేయమని చెప్పను, నువ్వు అనుకున్నావు. సో దీంట్లోకే నువ్వు వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళాలంటే నువ్వు డైలీ వీడియోస్ పెడితేనే కానీ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. సో నువ్వు దాని మీద ఫోకస్ చేయని చెప్పని చాలా మోటివేట్ చేస్తారు అనమాట. అవునా? మామూలుగా మిడిల్ క్లాస్ లో పేరెంట్స్ అంటే చదువుకున్నా ఒక జాబ్ చెయ్యి, జాబ్ ఉంటేనే సెటిల్ లైఫ్ ఉంటుంది అంటారు కదా. ఫస్ట్ నుంచి అమ్మ సపోర్ట్ చేశారు చాలా. నా రీసెంట్ టైంలో ఇన్ కేస్ నాకు ఎవరు లేనప్పుడు కూడా మా అమ్మే నన్ను పెట్టి ఏదో వీడియో తీసే, కావాలండి నేను ఆ రోజు షాప్ మానేస్తా, నువ్వు ఏదో ఒకటి రాసే, డైలీ వీడియో పెడితే వస్తున్నారు కదా సబ్స్క్రైబర్స్, సో చేసేద్దాం ఏదోటి, అంత సపోర్ట్ అనమాట. షాప్ లో వర్క్ చేస్తూ కూడా ఫోన్ కూడా మీ మదరే కొనిచ్చుంటారు స్టార్టింగ్ లో. ఇప్పుడు మీరు ఇస్తున్నారా మీ మదర్ కి? ప్రెజెంట్ అయితే అడగరు నన్ను ఏమి, నా ఖర్చులకి అంటే ఇప్పుడు షూట్స్ కి ఎక్కడికైనా వెళ్ళినా, సో అలా ట్రావెలింగ్ కి కానీ అక్కడ ఫుడ్ కి కానీ వాటికి ప్రెజెంట్ సరిపోతున్నాయి. షార్ట్స్ లో ఏం రావుగా. సో లాంగ్ వీడియోస్ 1M అయితే ట్రై చేద్దామని చూస్తున్నాం. సో అప్పుడు లాంగ్ వీడియోస్ ఆపేసినట్టున్నారు 1 year బ్యాక్. ఎందుకని అంటే
అంటే ఇప్పుడు లాంగ్ వీడియోస్ ఎలా అయిపోయిందంటే ఒక 1 వీక్కి ఒకటి అలా షూట్ చేయగలుగుతున్నాం. సో దానివల్ల ఈ 6 డేస్ 5 డేస్ గ్యాప్ వస్తుంది. సో దానివల్ల అంటే యాక్టివ్లో ఉండమని అనుకుంటారు. డైలీ యాక్టివ్లో ఉండాలంటే ఇలా షార్ట్స్ పెట్టాలి. సో నా టార్గెట్ ఏంటంటే మనీ పర్పస్ అయితే కాదు. సో ఫస్ట్ అయితే మంచి నేమ్ తెచ్చుకోవాలి. ఇలా పవన్ కుమార్ అంటే ఇది అని చెప్పని ఇలా కంటెంట్ ఉంటుంది, బాగుంటుంది, బాగా చేస్తారని. సో దాని తర్వాత ఇంకా 1 M అయిపోయిన తర్వాత ప్లాన్ చేద్దాం షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అలా అని చెప్పని. ఓకే, ఏదో ఒక కంటెంట్ ఇచ్చేయడం వేరు, మంచి కంటెంట్ జనాలకి నచ్చే కంటెంట్ ఇవ్వడం చాలా వేరు కదా. ఎంత కష్టం ఉంటుందా దాని వెనుక? లైక్ అంటే నేను చాలా డేస్ అయితే పడుకోను. అంటే డే టైమ్స్లో ఏదో ఒక ఫోన్ వస్తుంది, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, అది చేద్దాం ఇవి చేద్దాం, ఏదైనా పనులు చెప్పడం కానీ. సో నైటే ఫ్రీ దొరుకుతుంది కాబట్టి నేను తినేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కసారి 5 అయిపోద్ది, 4 అయిపోద్ది. సో అలా అనమాట. అలా చాలా డేస్ ఒక స్క్రిప్ట్ రాయడానికి నేను 1 month తీసుకుంటా. ఒక షార్ట్ అంటే మొత్తం ఫుల్ సిరీస్ రాయడానికి ఒక 1 month తీసుకుంటారు. దానికి ఎక్కడి నుంచి వస్తాయి ఆ థాట్స్ అసలు ఆ స్క్రిప్ట్ రాసేదానికి? అంటే ఫస్ట్ మేము ఒక లైన్ అనుకుంటాం, ఇప్పటి వరకు ఎవరు చేయలేని లైన్ తీసుకుంటాం. సో ఆ లైన్ ని డెవలప్ చేస్తే ఇక్కడ వీళ్ళు ఎంటర్ అవుతే ఎలా ఉంటుంది, ఇక్కడ విలన్ గా ఇతను పెడదాం. సో అవన్నీ ఫస్ట్ ఒక లైన్ ఉంటుంది. సో దానికి పాయింట్లు ఇవన్నీ యాడ్ చేద్దాం. సో ఆ షార్టేజ్ చేసుకున్నప్పటికే చాలా టైం పట్టద్ది స్క్రిప్ట్ కే. అబ్బో నిజమే, అంటే కనిపిస్తుంది కదా డీటెయిలింగ్ ఒకటి. అది మనం చూస్తున్నప్పుడు ఏదో ఊరికే అనుకుని తీసేశారు అలా ఉండదు, నీట్ గా ప్రిపేర్ అయ్యారు అనేది అర్థం అవడానికి మీరు చేసే కష్టం కనిపిస్తుంది అనమాట దాని వెనుక. సో ఒక షార్ట్ తీయడానికి పూర్తిగా ఒక తీసి పబ్లిష్ చేసి ఎంత టైం పడుతుంది దాని వరకు? అంటే నేను రీసెంట్ టైంలో ఎలా అంటే నా షార్ట్స్ ఎలా ఉంటాయి అంటే ఈ రోజు అయింది రేపు ఎవరు గెస్ట్ చేయకుండా ఉండాలని చెప్పి తీస్తానన్నమాట. ఈ రోజు అయింది రేపటి గురించి వెయిట్ చేయాలి అని చెప్పి చాలా డేస్ అలానే ల్యాగ్ చేశాను నేను. అంటే వెయిట్ చేయాలి, మన షార్ట్ గురించి వెయిట్ చేయాలి ఫాలోవర్స్ అని చెప్పని. సో తర్వాత నేను రియలైజ్ అయ్యాను మాలకు ముందు ఎప్పుడైతే ఈ పరిణయం సిరీస్ తీసానో సో అవన్నీ 10 days లో తీస్తా. అంత స్ట్రెస్ తీసుకొని మరి రాసుకుంటా. ఎప్పుడు డేకి ఒక ఎపిసోడే తీసేవాళ్ళం, కానీ ఈ సిరీస్ 4, 3 అలా 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 మాలకు టైం అయిపోతుంది, మాలేసే టైం దగ్గరికి వచ్చేస్తుందని దీంట్లో తీసుకొని ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా నేను ఎంత రీచ్ వస్తుంది ఈ సిరీస్ అని చెప్పాను. దానికి మాలేసుకునే ముందే అయిపోగొట్టేసాం. అందుకే పరిణయం సీజన్ 1 ఎండ్ అని పెట్టాం. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలే, నేను మాల్లో ఒక సిరీస్ తీద్దాం అనుకున్నా. ఇప్పుడు వచ్చే సిరీస్ కూడా అలానే ఉంటది. లైక్ ఇప్పుడు మాల వేసిన కన్యస్వామికి లవర్ ఉంటే వాళ్ళు ఫేస్ చేసే బాధలు, లైక్ అమ్మాయి టైం ఇవ్వట్లేదని చెప్పడం, ఇవన్నీ ఆ స్వామి ఏడుస్తుండడం, లైక్ గురుస్వామిలు చెప్పడం, ఇవన్నీ కాదు. ఎలా ఎండింగ్ ఎలా ఉంటుందంటే అయ్యప్ప దైవత్వమే, ఎప్పుడు అమ్మాయి అబ్బాయే కాదు, కొన్నిసార్లు దైవం కూడా ఉంటది అని చెప్పని. కానీ దీంట్లో చాలా నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, వచ్చే ఉంది. మరి దానికి భయపడట్లేదు, ఎందుకంటే చాలా మంది నాకు చెప్పారు ఈ సిరీస్ నేను చేస్తా అన్నప్పుడు చెయ్యండి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్కి మాలేస్తున్నారు, కొంతమంది భక్తి కోసం వేస్తున్నారు. ఈ భక్తి ఫ్యాషన్ పక్కన పెడితే లవ్ అనేది ఉంటుంది అవతల వాళ్ళకి. సో వాళ్ళకి టైం ఇవ్వకుండా వాళ్ళు చేసే ఇగ్నోరెన్స్ అవన్నీ కలుపుతూ తీస్తున్నాం. సో మాక్సిమం లాస్ట్ లో దేవుడు వస్తారు కాబట్టి హేట్ ఉండదని అనుకుంటున్నా. ఇప్పుడు ఆల్రెడీ తీసాం, ఒక 12 episodes అయింది. ఇంకా పోస్ట్ చేయలేదు. నెక్స్ట్ పోస్ట్ చేస్తారు, అన్ని అయిపోయిన తర్వాత చేస్తారు. ఏదైనా అంతేనా, పూర్తిగా తీసేసుకున్న తర్వాత? ఈ సిరీస్ లాస్ట్ సిరీస్ ఈ సిరీసే ఫుల్ అయిపోయిన తర్వాత తీద్దామని అనుకున్నాం. మిగతావన్నీ డే బై డే డైలీ షూట్స్ ఉండేవి. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ షార్ట్ కి, ఆ తర్వాత 100K వచ్చినప్పుడు షార్ట్ కి ఏంటి డిఫరెన్స్ గమనించానంటే ఫస్ట్ ఇది ఏదో చెయ్యాలి, మనకి నేమ్ రావాలి, ఏదో చెయ్యాలని చెప్పని చేసేవాళ్ళం. కానీ అది అలా ప్రొఫెషన్ అయ్యే కొద్దీ ఎప్పుడో కొట్టాల్సిన 100K స్ట్రైక్ పడి ఆగిపోవడం. ఈ రీసెంట్ కొట్టిన తర్వాత చాలా మంది ఎప్పుడైతే నా గురించి నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళంతా మళ్ళీ క్లోజ్ అయ్యారు. మా తమ్ముడే, లైక్ మా తెలిసిన వాళ్ళే, మా ఫ్రెండే, మేమే చెప్పాం ఇలా అన్నమాట. మీకు నెగిటివిటీ ఉండిందా స్టార్టింగ్ లో? ఎందుకు చేస్తున్నావు అసలు, మనకి ఏం అవసరం ఇప్పుడు ఇవన్నీ? లైక్ మా అమ్మ సింగిల్ పేరెంట్ కదా, సో మా రిలేటివ్స్ మా వీధిలో ఉన్న వాళ్ళంతా ఎందుకు కొడుకుని ఎందుకు అలా చెడగొడుతున్నావు, ఆ వీడియోస్ చేసుకుని ఏం సాధిస్తాడు, ఇది చూడడానికే బాగుంటది, అవేం తిండి పెట్టవు కదా అని చెప్పని అలా మా అమ్మకి చెప్పారు. కానీ మా అమ్మ వాళ్ళందరికీ సమాధానం చెప్పేది, అంటే లేదు ఆడు చెయ్యలేదు, ఆడేదో చేద్దాం అనుకుంటున్నాడు, చెయ్యనిద్దాం అనేసి అంత సపోర్ట్ అనమాట. ఏ ఒక్కరోజు అమ్మ ఎందుకురా మనకి ఇవన్నీ అనలేదా? అవన్నీ అందు, నాకు వీడియో పెట్టకపోతే చాలు ఫోన్ వచ్చేది 6 కల్లా. నేను కొన్నిసార్లు వీడియోస్ చేసేది కూడా మా అమ్మ కోసమే, వీడియో ఏం పెట్టట్లేదు అన్ని అలా అనమాట. ఊర్లో వాళ్ళందరికీ సమాధానం చెప్పగలరు. చెప్పగలరు. ఓకే,
అంతమంది చెడగొడుతున్నాం అన్నా సరే మీరు మీ పని చేసుకుంటూ వచ్చారు కాబట్టి 100K వచ్చిన తర్వాత మావాడే మా తమ్ముడే వీళ్ళంతా అనమాట. అదే అది ఎప్పుడైనా మనకు ఒక పేరు వస్తుందంటే దాని అర్థం వీళ్ళందరూ వస్తారు. ఏమీ లేనప్పుడు ఎవరు ఉండరు, అన్ని వచ్చాక అందరూ ఉంటారు. ఇది ఫేస్ చేసి ఉంటారు కదా చాలా. లైక్ నాకు స్ట్రైక్ పడింది రీసెంట్ గా నా బర్త్డే తర్వాత నుంచి. ఒక్కరు కూడా నాకు ఫోన్ చేసేవాళ్ళు కాదు. లైక్ ఒక షూట్ ఉందన్నా దేనికైనా సరే నేనెంత లో ఫీల్ అయ్యానో అది నాకే తెలుసు. ఎందుకంటే అది గ్రోయింగ్ లో ఉండేది. సడన్ గా ఆ స్ట్రైక్ పడడం వల్ల అసలు రీచ్ అనేది లేదు. ఇన్ కేస్ నేను చేస్తున్న సిరీస్ మధ్యలో ఆపేసాను అనమాట. ఒక స్మోకింగ్ వీడియోకి స్ట్రైక్ పడ్డది అనమాట. సో దానికి అలా అయిపోయింది. తర్వాత నుంచి ఇంకా ఇది కూడా నేను ఈ సిరీస్ చెయ్యాలని కాదు, అప్పటికప్పుడు అనుకొని చేసాం అనమాట. 10 days లో షూట్ కూడా అవుతుంది అనుకోలేదు. సో అలా కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఈ స్ట్రైక్ పడ్డము, యూట్యూబ్ గైడ్ లైన్స్ అవన్నీ పాటించడం చాలా కష్టం. ఈజీగా ఏముంది యూట్యూబ్ లో వీడియోస్ చేస్తారు అని అంటారు. ఆ యూట్యూబ్ వెనక ఎంత కష్టం ఉంటుంది అనే విషయం అసలు అర్థం కాదు. ఒక బీజిఎం కాపీరైట్ పడితే వీడియో బ్లాక్, మళ్ళీ ఆ బీజిఎం డిలీట్ చేసుకుని మళ్ళీ నాన్ కాపీరైట్ బీజిఎం ఎత్తుకొని మళ్ళీ దానికి సెర్చ్ చేసి మళ్ళీ పోస్ట్ చేయాలి. ఆ పోస్ట్ చేసిన తర్వాత ఇది డిలీట్ అయిపోయిన తర్వాత దానికి రీచ్ ఉండదు. ఇలా చాలా ఫన్ కోసం స్టార్ట్ చేస్తారు, అది ఒక ప్రొఫెషన్ లా మారిపోద్ది. ఒక షార్ట్ పెట్టకపోతే టెన్షన్ వచ్చేంత ఇదైపోతుంది, మార్చేస్తుంది పూర్తిగా యూట్యూబ్. దానికోసమే ఐ మీన్ బ్రతికే వాళ్ళు ఉంటారు పూర్తిగా యూట్యూబ్ కోసమే. మీకు ఎలా యూట్యూబ్ అసలు? నాకంటే యూట్యూబే మెయిన్. చాలా మందిలో నాకు గుర్తింపు తీసుకొచ్చింది. లైక్ ఇప్పుడు నేను ఒక్క దగ్గరికి వెళ్ళినా వాళ్ళు నాతో ఫోటో తీసుకోపోయినా పర్లేదు, అక్కడ నన్ను చూడగానే తిను వీడియోస్ చేస్తాడు కదా. సో ఆ ఫీల్ చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎందుకంటే మన 10 మందిలో ఒకరు రికగ్నైజ్ చేయడమే చాలా ఇది. సో దాని వాళ్ళ గురించి మీరు బాగా వీడియోస్ చేస్తారు అవి అవన్నప్పుడు మనం పడ్డ కష్టం అంతా పోతుంది అనమాట. లైక్ వీళ్ళైనా మెచ్చుకున్నారు మనం చేస్తున్న దానికి. చాలా మంది ఎన్నో మాటలు అంటారు. సో అవన్నీ పక్కన పెడితే వాడు నన్ను చూసాడు, పవన్ కుమార్ ఇగో కంటెంట్ క్రియేటర్. సో అలా గుర్తుపెట్టుకున్నాడు. అది చాలా నాకు ప్రౌడ్ గా ఫీల్ అవుతాను అనమాట. అప్పుడే ఈ కష్టం అంతా మర్చిపోతాను నేను. మన అనుకున్న వాళ్ళే చీకొడతారు, అవును, పక్కన వాళ్ళు పరాయాలు ఎవరు తెలియని వాళ్ళు పొగుడతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి చాలా. ఓకే, చెప్పుకోలేరు అట్లాంటివన్నీ బయటికి చెప్పుకుంటే మళ్ళీ వాళ్ళ మొహం చూసినప్పుడు లైక్ వీడేం చేస్తాడు రా, మే లేకపోతే వీడేం చేయలేడురా అన్నోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు లేకపోతేనా యాక్ట్ చేసిన? అవును, వాళ్ళ అంటే లైక్ వాళ్ళని కాదు, కెమెరా ముందే కాదు, ఆఫ్ ఫీల్డ్ లో కూడా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా. సో నేను ఏదైనా వాళ్ళకి చెప్పుకుంటా ఇది స్క్రిప్ట్ ఇది అని చెప్పని. అంటే వాళ్ళు ఎలా తీసుకుంటారంటే ఈడేం చేస్తాడు, ఈడు ఒకడేం చేయగలడు, మేము ఉండాలి కదా దానికి, మా సపోర్ట్ లేకుండా ఈడు చేయగలడా, అంటే ఈడు ఓన్ స్క్రిప్ట్ రాసి ఇంత బిల్డ్ చేయగలడా అన్న వాళ్ళందరికీ ఈ రీసెంట్ సిరీస్ చాలా గట్టిగా చెప్పింది. అంతేనా? మారుస్తూ ఉంటారు యాక్టర్స్ ని? అంటే బాగా చేస్తున్న వాళ్ళని ఉంచుతాం. సో రొటేట్ చేస్తుంటాను. అంటే మళ్ళీ కంటిన్యూస్ ఫేస్ ఉంటే ఎవరేం చేస్తున్నారో అర్థం కాదనమాట. సో రొటేట్ అవుతూ ఉంటారు. కానీ కనెక్ట్ అయిపోతారు కదా జనం. మీరు మామయ్య అన్న కనెక్ట్ అవుతారు, మరదలన్నా కనెక్ట్ అవుతారు. ఎలా చెప్తే అలా కనెక్ట్ అయిపోతున్నారు. ఏది ఫస్ట్ షార్ట్ ఆర్ రీల్ మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చింది? అది నేను ఒక ఫ్రెండ్షిప్ రీల్ అనమాట. సో క్యాన్సర్ వచ్చిందని చెప్పి ఆ ఫ్రెండ్ చేయకూడదని అది దగ్గర యూట్యూబ్ లో 10 million వెళ్ళింది. దానికి వచ్చిన తర్వాత చాలా మంది వాటర్ బాటిల్ లేస్ ప్యాకెట్, సో ఆ రీల్ ఎప్పుడు నాదేనే అంటారు. అదే మీకు ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఉంది, ఎంత ఇంపార్టెంట్? లైక్ ఇప్పుడంటే ఎలా ఉందంటే వాళ్ళ అవసరం, ఇప్పుడు నేను షూట్కి అవసరానికి పిలుస్తున్నాను. సో నేను వాళ్ళ అవసరానికి వెళ్ళకపోతే వీడి అవసరానికి మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాడు. సో మా అవసరానికి వాడు రావట్లేదని. ఇప్పుడు ఎందుకు ఎలా అంటే ఈ స్ప్లిట్ వచ్చిందంటే, ఇప్పుడు షూట్ నేనే చేసుకోవాలి, స్క్రిప్ట్ నేనే రాసుకోవాలి, అది ఎడిటింగ్ బీజిఎంలు పోస్ట్ చేసినంత వరకు నాకు డే ఎలా స్టార్ట్ అవుద్ది అంటే నైట్ అంతా రాసుకుంటా, మళ్ళీ మార్నింగ్ జిమ్కి వెళ్తా, వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ వీడియో ఎడిటింగ్ స్టార్ట్ చేస్తా. ఆ బీజిఎంలు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోద్ది, ఇంక ఈవినింగ్ అయి పోస్ట్ చేయాలి. సో మళ్ళీ దానికి ఆల్టర్నేటెడ్ మళ్ళీ స్క్రిప్ట్. సో అలా రొటేట్ అవుతూ ఉంటుంది ఈ మధ్యలో పనులు అవి. సో కొన్నిసార్లు నేను షూట్ల వల్ల వెళ్ళకపోతే వాళ్ళు అలా అనుకుంటారు అనమాట. సో మా అవసరానికి అదే తన అవసరానికి వెళ్తున్నాం, మా అవసరానికి రావట్లేదు అని చెప్పాను. ఓకే, ఈ కాలేజ్ కూడా వెళ్ళాలి కదా, దీన్ని ఎలా మేనేజ్ చేసేవారు? అంటే అక్కడ మా కాలేజ్ సార్ బాగా సపోర్ట్ అనమాట. తిట్టేవాళ్ళు కదా? తిట్టేవాళ్ళు కాదు. సో మీరు చెయ్యండి మేము చూసుకుంటాం అని చెప్పని అలా. బాగా చదివాళ్ళ మీరు? పర్లేదు, అంటే కరోనా బ్యాచ్ సగం అట్లే పోయింది. ఇంటర్ సెకండ్ ఇయర్ లో అనుకుంటా పబ్లిక్ ఎగ్జామ్స్ రాసాం. 10th పోయింది, ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పోయింది, సెకండ్ ఇయర్ రాసాం, పాస్ ఆటోమేటిక్. ఇంకా మొత్తం అన్ని లైక్ మా సార్లు కూడా చాలా షాక్ అవుతారు, నువ్వు కాలేజ్కి రావు ఈ వీడియోలు అంటావు. ఒక్క సెమ్ నేను ఒక సబ్జెక్ట్ ఉంచలే, 5 sems ఆల్ క్లియర్ అనమాట. అన్ని క్లియర్. లేదు లేదు,
లేదు అంటే మనకి కంటెంట్ వచ్చు కదా, ఎక్స్ట్రా కంటెంట్ యాడ్ చేస్తాం అక్కడ. ఇప్పుడు మీకు వచ్చే స్టోరీలు రాసేస్తారా ఏంటి? అంటే ఆ పాయింట్ తెలిస్తే దానికి యాక్టీజ్ ఇలా ఉంటే ఇలా ఉంటది అని చెప్పని. అంటే ఒరిజినల్ పుస్తకాల్లో ఉన్నది రాసేది లేదు మనం. నేను అసలు ఇప్పటికొచ్చి బుక్స్ కూడా కొనలే, అంతా యూట్యూబే, ప్రిపరేషన్ మొత్తం యూట్యూబే. మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? అది అంటే ఇది నాది ప్రొఫెషన్ కాదు. ఫస్ట్ అయితే నేను ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ అవుదాం అనుకున్నా. అండర్-19 వరకు ఆడాను, అండర్-19. సో అవ్వలేదు ఇంకా. అప్పటి నుంచి ఆ ఏజ్ దాటిందంటే ఇంకా స్పోర్ట్స్లో ఇంకా అవ్వదు. అంటే ఇంకా ఎంత వెళ్దామన్నా ఇంకా తొక్కేస్తుంటారు అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇది స్టార్ట్ చేసా. ఎందుకు వెళ్ళలేకపోయారు దాంట్లోకి? అంటే మనకి స్తోమత, అంటే బడ్జెట్ ప్రాబ్లం అనమాట. ఇంకా ర్యాకెట్స్ అవి చాలా కాస్ట్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఉండాలి. సో అవన్నీ చేయలేము, ఇంకా ఎందుకు అమ్మని అంత ఇబ్బంది పెట్టడం అని చెప్పని ఇంకా. మీరు దాంట్లోకి వెళ్తాను అమ్మ ఎప్పుడు అంటే ఇబ్బంది అంటే ఖర్చులకే కొంచెం అటు ఇటు అయ్యేవారు. ఆ సఫర్ అవ్వడమే నాకు నచ్చలేదు అనమాట. లైక్ ఇప్పుడు ర్యాకెట్ కొనాలన్నా 5,000 ఉండాలి. సో అది నేను స్టార్ట్ చేసినప్పుడు అమ్మ శాలరీ ఒక 1 month శాలరీ అది. సో నా ఒక్కడి గురించి అంత పెట్టడం ఎందుకు, ఆ విధంగా ఆలోచించి అప్పట్లోనే ఇంకా అండర్-19 అయిపోయిన తర్వాత లేదు దీనికి ఇంకా పెట్టాలి, ఇక్కడ చాలదు, వేరే అకాడమీస్కి వాటికి వెళ్ళాలి, వద్దు అని చెప్పని ఇంక స్టార్ట్ చేస్తాను. అంటే దీని మీద నాకు అప్పటికి గ్రిప్ ఉంది, మెయిన్ అయితే అది. సో ఇది నాకు టచ్ ఉందన్నమాట. అప్పటికి రీల్స్ చేస్తూ ఉండేవాడిని. సో మ్యాచెస్ చూస్తారా బయట, క్రికెట్ కానీ లేకపోతే బ్యాడ్మింటన్ కానీ? వెళ్దాం అప్పుడప్పుడు ఆడడానికి. లైక్ అది మేము మర్చిపోలేము, ఎందుకంటే వన్స్ మనం అంత పెద్ద దీనికి వెళ్దాం అనుకొని ఎలా మర్చిపోతాం. సో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటాం మేము కూడా, చూడడానికి కూడా. అండర్-19 వరకు వెళ్దాం అనుకున్నారంటే ఎంతో కొంత దానికోసం ప్రోత్సహించే వాళ్ళు ఉండుంటారు, మీరు కష్టపడి ఉండుంటారు కదా వెనక. లైక్ మేము డిస్ట్రిక్ట్ గెలిచాం, స్టేట్లో క్వార్టర్ ఫైనల్స్ ఆటల దగ్గర పోయేదన్నమాట. ఇక్కడ యూనివర్సిటీ కూడా కొంచెం వాళ్ళ సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, బయట టాలెంట్ ని చూసేవాళ్ళు కాదు. సో వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారంటే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళనే పంపేసేవారు అనమాట. సో అలా ఇది. అప్పుడు ఏం చేసేవాళ్ళమ్మా? కిరాణా స్టోర్ లో పనిచేసేవారు అనమాట. అప్పటి నుంచి ఇప్పటికి స్టిల్ అనమాట. ఇప్పటికి చేస్తున్నారు, మీరే చూసుకోవాలి ఇంకా అమ్మని. అక్క ఏం చేస్తారు? అక్క డిగ్రీ కంప్లీట్ అయింది. సేమ్ ఇద్దరు? అంటే 2 years అయిపోయింది అయ్యి. ఏదో అంటే ఏమంటారు దాన్ని, మర్చిపోయాను నేను. ఏదో కోర్స్ చేస్తున్నారా? కోర్స్ కాదు, కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు. మీరు నెక్స్ట్ ఏం చేస్తారు మరి? చదివేది ఏమైనా ఉందా? చదివేదేం లేదు, ఇదే ఫీల్డ్ అనుకున్నాను కాబట్టి. సో ఇవే రీల్స్ షార్ట్స్ కంటిన్యూస్ గా చేద్దాం. ప్రమోషన్స్ వస్తున్నాయా? వస్తాయి, పర్లేదు. అవి వస్తేనే కదా ఇప్పుడు మీరు కొంచెం ఏదో ఒకటి ఇంటికి మనీ ఇవ్వాలన్నా. అవును, కాకపోతే మా అమ్మగారు నా దగ్గర నుంచి అవి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. నువ్వు సంపాదించవు, నేను నిన్ను అడిగే స్థితిలో నేను లేను. ఇన్ కేసు నేను అడిగితే అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నువ్వు వచ్చినవన్నీ నీ ఫ్రెండ్స్కి, నీకు ఏవైతే ఎక్విప్మెంట్ కావాలో లైక్ రిఫ్లెక్టర్స్, స్టాండ్స్, మైక్లు, సో ఐఫోన్ ఎక్స్చేంజ్ చేసుకోవడం కానీ, సో ఇలాంటివన్నీ నువ్వు చూసుకో. నేను ఇప్పుడే నువ్వు ఈ ప్రమోషన్ చేసావు, ఎంత వచ్చింది నాకు ఇచ్చే, అలాంటివి ఏం లేదనమాట. లైక్ ఫుల్ సపోర్ట్. ఇప్పుడు నీ దగ్గర ఇది లేదా, ఫీల్ అవుతున్నావు అది లేదని, కొనుక్కో, డబ్బులు కావాలా చెప్పిస్తాను, అంత ఇదనమాట. ఫస్ట్ ఐఫోన్ ఎవరు కొనిచ్చారు? అమ్మేనా? ఆవిడ డబ్బులతోనే డబ్బులతో ఏడ్చారు ఇంటికి వెళ్ళి, నాకు ఫోన్ కావాలి మమ్మీని? ఏడ్చడం అంటే నేను ఫస్ట్ ఐఫోన్ ఉంటే గానీ మనకి షూట్స్ అవి అవ్వని చెప్పి జగన్ అన్న విద్యా కాన్ కానీ 15,000 పడింది. సో దాంతో ఫస్ట్ iPhone 8 కొన్నా. సో దాంతో అలా రీల్స్ చేసి 10K ఫాలోవర్స్ సంపాదించా. సో అప్పటి నుంచి అవి నార్మల్ రీల్స్. ఎప్పుడైతే నాకు రమణన్య చెప్పారో అప్పుడు లేదు ఈ ఐఫోన్ కాదు చాలని చెప్పని అప్పుడు అమ్మతో గ్రేట్ ఇండియన్ సేల్లో 30Kకి 12 మినీ కొనిపించుకున్నా. చాలా ఫీల్ అయ్యా దానికి. అంటే కొనండి చేసుకుంటాను అన్నాను కదా, సో ఛాన్స్ అయితే ఉంది కదా మన దగ్గరలో. ఇంకా డిగ్రీ అంటే హాఫ్ డేస్ అనమాట. సో హాఫ్ డే నేను ట్రై చేసుకుంటాను డిగ్రీ అయినంత వరకు. ఇన్ కేసు అవ్వకపోతే నేను ఇంకేదైనా జాబ్కి వెళ్ళి ఇచ్చేస్తా అలా మాట్లాడుకొని ఇప్పుడు ఇంత ఇలా. సో మీ అమ్మ కష్టం గురించి ఒక మాటలో ఏం చెప్పగలరు? ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే మా అమ్మ లేకపోతే ఎంత అంటే ఇలా మీ ముందుకైతే వచ్చేవాడిని కాదు. లైక్ అంటే ట్రై చేయడం వేరు, ఒకనొక టైంలో అందరూ వదిలేస్తారు, వద్దు అమ్మ ఇలా అమ్మ అక్క ఉన్నారు ఇంకా అక్కకి పెళ్లి చేయాలి అని చెప్పని జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది. కానీ మా అమ్మ అలా కాదు, నువ్వు చెయ్యి, ఉంది కదా సత్తా ఉంది కదా, నువ్వు చేయగలవు కదా, నువ్వు చేస్తానంటే చెయ్యి, నేను నీకు అంత కావాలని నన్ను సపోర్ట్ ఇస్తా అని చెప్పి ఇప్పటికి కూడా. లైక్ నేను ఇప్పటికి వచ్చి ఏదైనా ఇలాంటి స్ట్రైకులు పడినా రీచ్ ఏమైనా సరిగ్గా లేకపోయినా నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదైనా వెళ్ళకపోయినా మా అమ్మ వస్తారు. అంటే ఆ రోజు తినడం మానేయడం కానీ ఏదైనా చేసినప్పుడు వస్తారు, ఏమైంది ఆ వీడియో వెళ్ళదా, సరే ఇంకోటి చెయ్యు, టైం ఉంది కదా,
ఇప్పుడు ఇదేం టైం పీరియడ్ లేకపోతే చేయకపోతే అవ్వదని కాదు కదా, ఉంది బోల్ టైం ఉంది, ఆలోచించు, రాయు, చెయ్యు, అంత సపోర్ట్ అనమాట. ఓకే. సో పరిణయం సిరీస్ చూస్తే ఒక్కొక్క యాక్టర్ దానికి జీవం పోస్తారా, ఆ ఒక్క ప్రాణం పోసినట్టు ఉంటుంది అసలు క్లియర్గా. ఎంత నేర్పించారు బ్యాక్గ్రౌండ్ లో, అంటే రిహార్సల్స్ ఏమైనా చేస్తారా? రిహార్సల్స్ ఏమి ఉండవు, నేను ఇంకా స్క్రిప్ట్ కూడా వాళ్ళకి చెప్పను. షూట్కి వెళ్ళిన తర్వాత ఇది నీ డైలాగ్, రాలేదా మళ్ళీ, రాలేదా మళ్ళీ. సో అలా నేను సాటిస్ఫై అయినంత వరకు చేపిస్తాను అనమాట. తిట్టుకుంటారా? వాళ్ళు తిట్టుకోవడం అంటే నీకు నచ్చినట్టు రాసొద్దు డైలాగులు, మేము చెప్పొద్దు అంటారు అనమాట. దాంట్లో మీ మామయ్య క్యారెక్టర్ అయితే చాలా బాగా అతను ఆల్రెడీ చిన్న చిన్న మూవీస్ లో చేశారు, అంటే మూవీస్ లో చేశారు చిన్న చిన్న రోల్స్. సో ఇప్పుడు ఏదో అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేస్తున్నారు, మూవీ నేమ్ ఇంకా రివీల్ అవ్వలేదు. సో అతనికి బాగా టచ్ ఉంది అనమాట. వచ్చింది. అండ్ సీత క్యారెక్టర్ చేసిన అమ్మాయి మీ రిలేటివ్స్ అతను? మా మరదలు. ఓకే. సో పెళ్లి చేసుకోబోతున్నారా? ఇప్పుడైతే ఇంకా అలాంటిది ఏం లేదు, ఫ్యూచర్ లో తెలీదు అవ్వదు, మాక్సిమం తెలియదు. సర్లేండి, మీరు ఎలాంటి క్వశ్చన్లు అడగకపోవడం మంచిది. ఎందుకు అయ్యో మాట రావట్లేదండి పూర్తిగా. సో మీ గోల్ ఏంటి, అంటే ప్రాపర్గా సినిమాల్లోకి వెళ్తే సరిపోతుందా లేకపోతే ఇంకేమైనా ఉందా? లేదంటే సినిమాలోకి చాలా మంది వస్తారు, సో మనకంటే ఒక రికగ్నైజేషన్ ఉండాలన్నమాట. అంటే అదే చాలా మంది నేను చూసా, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ క్రియేటర్స్ కానీ ప్రతి సినిమాలో వాళ్ళని వాడుకోవడానికో లేకపోతే యూజ్ చేసుకోవడానికో చాలా చిన్న క్యారెక్టర్ వచ్చి ఇట్లా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. వీళ్ళేమో పాపం మా క్యారెక్టర్ వచ్చిందని చెప్పేసి ఆనందపడిపోతుంటారు. వాళ్ళకి అలా కాదు, వీళ్ళని పెట్టేసుకుంటే మన సినిమా కొంచెం హైప్ వస్తుంది కదా, ఇలా అనుకునే సినిమాలు చాలా ఉంటాయి. సో మీకు ఎలా అనిపిస్తుంది ఆ విషయం? సో అంటే నేనేమనుకుంటున్నాను, దాని ఆపర్చునిటీ కింద చూసుకుంటాను. ఎందుకంటే మనల్ని చూసి ఎవరు ఇవ్వరు ఫస్టే, ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే ఏదో చేశాడు, సో ఇక్కడ మనం బాగా చేస్తే ఇంకో దగ్గరికి అలా అంటే మారుస్తాం కదా, ఇంకా పెద్ద రోల్ చేయొచ్చు, అదనమాట. అలా అనిపిస్తుందా? అంటే చాలా మంది ఆ సినిమాలో ఒక సినిమాలో కనిపిస్తారు, అసలు ఇంక పూర్తిగా వెళ్ళిపోతారు, ఎక్కడికి పోయారు అర్థం కాదు, అసలు ఉన్నారా లేరా తెలియదు. అలాంటి వాళ్ళు పాపం ఎంత కష్టపడ్డారో కదా అప్పట్లో, ఒక సినిమాలో కనిపించారు ఇంకా అసలు కనిపించట్లేదు, అలా అనిపిస్తుంది కదా. అలాంటి ఫ్యూచర్ ఉంటుందేమో భయం మీద. భయం అంటే మనకి మనం బిల్డ్ చేసుకున్న నమ్మకం ఉంది కదా, సో అదే అనమాట. ఇప్పుడు కనిపించాం, సో దాని తర్వాత వేరే ప్రొడక్షన్ లైక్ అలా మారుతూ ఉంటది కదా, అంత అయితే తీసుకోలేదు, మరి చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో. ఓకే. సో నేను ఈ 2 క్వశ్చన్స్ మ్యాండేటరీ అడుగుతా, అందరినీ, మిమ్మల్ని కూడా అడుగుతా. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు? లైక్ అంటే మొన్న 100K సెలబ్రేషన్స్లో అందరూ ఉన్నారు చుట్టూ, అందరూ హ్యాపీ 100K అని చప్పట్లు కొడుతున్నారు. లైక్ మా అమ్మ నన్ను అలా చూస్తుంది, వాళ్ళంతా అలా మాట్లాడుతుంటే అలా చూస్తూ ఏడుస్తుంది. లైక్ నేను మా అమ్మని చూస్తున్నా, ఇదంతా నాకు పెద్దగా ఏం అనిపించట్లేదు, అది సెలబ్రేషన్ అవుతుంది. సో నేను అక్కడ మా అమ్మని చూస్తున్నా, మా అమ్మ అలా కన్నీళ్ళు దింపేస్తుంది నన్ను చూసుకొని. లైక్ నేను కూడా ఇంకా మా అమ్మని అలా చూస్తూ దింపేసి హక్ చేసుకున్నాము నేను మా అమ్మ. సో అది నాకు చాలా ప్రౌడ్ ఫీలింగ్, హ్యాపీయెస్ట్, చాలా హ్యాపీయెస్ట్. ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? మా నాన్న చనిపోయినప్పుడు అనమాట. అంటే నాకు అప్పుడు అంతగా ఏం తెలీదు, లైక్ నేను రావడం, స్కూల్కి వెళ్ళి వచ్చాను, నేను అప్పటికి పడుకొని ఉన్నాను అన్నారు. సో నేను ఇంట్లో అంతమంది ఉండదు, చాలా మంది రిలేటివ్స్ వచ్చారు బాగాలేదన్నప్పుడు, నేను జస్ట్ అలా ఆడుకోవడానికి వెళ్ళాను అనమాట. అప్పటికి షెటిల్ అంటే మనకి ఇదనమాట. సో నేను ఆడుకొని వచ్చేసరికి అందరు ఏడుస్తున్నారు, నాకు అర్థం కాలే. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళా, చూసా లేపుతున్నా లేకట్లే. లేక మా అమ్మ చెప్తుంది నాకు, లేడు ఇంకా నాన్న అంటుంది, నా ముందే ఉన్నాడు, అంటే అప్పుడు ఆ ఏజ్ కదా. సో నాకేం అర్థమయ్యేది కాదు, పడుకున్నాడేమో అనుకున్నా, వీళ్ళందరూ ఒంట్లో బాగాలేదని ఏడుతున్నారేమో అనుకున్నా. సో ఇంకా పాడి మీద పడుకోబెట్టడం అవన్నీ చేస్తారు కదా. సో అంటే ఏం తెలియని వయసులో అయినప్పటికీ ఇప్పటికీ చాలాసార్లు అదే తలుచుకుంటా. ఇంకా మా ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వాళ్ళ నాన్నలు ఇచ్చేసారు, అది కొన్నారు ఇది కొన్నారు, మా నాన్న ఇక్కడికి వెళ్ళిన అవన్నీ చెప్పినప్పుడు కొంచెం ఫీల్ అవుతారు. ఇంకా అందరికీ చెప్పుకోలేనేమో, నా ఉంటే చెప్పుకుందనేమో, ఇంకా అర్థం చేసుకుందనేమో, బాగా అదొక ఫీల్ అయితే ఉంది. అది ఇప్పటికే అలానే ఉంటుంది. ఆయన ఉంటే ఎవరికి చెప్పుకోలేదు ఆయనకి చెప్పుకోవచ్చు కదా. నేను అంటే అతను ఒక నమ్మకం, ఇప్పుడు ఎలా అయినా ఇది కాకపోయినా ఇంకేదైనా చేయాలి. సో అదే నాన్న ఉంటే మనకే ఒక రెస్పాన్సిబిలిటీ ఉండదు, చేసుకుందాం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చానంటే అక్కడ ఇద్దరు ఇంట్లో ఆడవాళ్ళు ఉండాలి. సో అది అలాంటప్పుడే కొన్ని కాదు. మీకు ఏజ్ 21 years ఉండొచ్చు మహా అయితే, ఎందుకంత మెచ్యూరిటీ, అంత పెద్దతనం, ఇప్పుడే పెద్దరికం తీసుకున్నట్లుగా? అంటే ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల అయ్యానేమో అని నా ఫీలింగ్. ఏం ఫేస్ చేశారు అలా? అదే ఇలా అయినప్పుడు, లైక్ నేను లోగా ఫీల్ అయినప్పుడు అందరికీ చెప్పుకుంటే వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పుకొని నవ్వుకునేవాళ్ళు, నేను అది కూడా కంటెంట్ తీసా. మీరు బాధపడే వాళ్ళకి చెప్తే వాళ్ళు చూసి నవ్వుకునేవాళ్ళు, అరే ఇప్పుడు వీడికి స్ట్రైక్ పడింది, ఇంకేం చేస్తాడు లేరా 3 నెలలు అంటమా, అంటే ఇన్స్టాగ్రామ్ లో 3 months స్ట్రైక్. సో వీడేం చేస్తాడు లేరా, ఇంకా 3 months ఆ పేజ్ అయిపోతే ఇంకా
అయిపోయింది మళ్ళీ డౌన్కి వచ్చేస్తాడు, అప్పుడు మళ్ళీ మనల్ని అందరినీ అడగాలి. సో అవన్నీ అందుకే ఇప్పటికి నా గురించి చాలా మందికి ఏం తెలియదు. ఉంటాడు వీడియోలు చేస్తాడని తెలుసు, కానీ ప్రాపర్గా పవన్ అంటే ఇది అని చెప్పని అయితే ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పను కూడా. ఏంటి పవన్ అంటే మాకు చెప్పండి ఈరోజు. అంటే లైక్ మనం మాటల్లో నేను ఎప్పుడూ ఒకటే నమ్ముతాను, నేను మీకు ఇప్పుడు మాట ఇచ్చేయడం వేరే, నేను ఇంకో 2 monthsలో 1M కొడతాను, ఇలా అయిపోతాను, మూవీస్లోకి వెళ్ళిపోతాను, వాళ్ళు కలుస్తాను వీళ్ళు కలుస్తాను కాదు. సో నేను ఇప్పుడు అనుకోని నేను చేసి చూపించడం అనమాట, అంతే. అదే నా ఇదనమాట. ఇప్పుడు నేను అది కొనాలనుకున్నానంటే కొనేయడమే, అది ఎలా కొన్నానో మ్యాండేటరీ. అంటే నేను అనుకున్నాను అది కొందామని, చెప్పను వీళ్ళందరికీ అది ఎక్స్పీరియన్స్. సో నేను అది కొనేసరికి చేసి చూపించాను అన్న ఫీల్ అనమాట. ఇప్పటికీ నేను ఏ సిరీస్ కూడా హైప్ ఇచ్చుకోను, ఇలా ఉంటుంది స్టోరీ అలా ఉంటుంది, ఎంతమందిని తెచ్చుకుంటాను అంతమందిని తెచ్చుకుంటాను కాదు, నేను ఏది చేసినా నా బెస్ట్ ఇస్తా, అదొకటే. మీరు చేసి చూపిస్తే అదే వాళ్ళు తెలుసుకోవాలి, అంతే. మాట్లాడి చెప్పేది ఇంకా అలాంటిది ఏమి ఉండదు. లైక్ అంటే డబ్బా కొట్టుకుంటారు కదా, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. ఇప్పుడు ఇన్ కేసు నాకు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలిసిన, చాలా పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన, వీళ్ళు చెప్తే అది చేసేస్తారు, నాకు ప్రమోషన్ ఇచ్చేస్తారు, అది చేస్తారు అయితే నాకు కాదు. నేను వాళ్ళతో వెళ్ళి అది కొలాబై చేసినా లేకపోతే వాళ్ళు నా గురించి చెప్పినా అప్పుడు నేను వాళ్ళకి చెప్పుకుంటా. అంటే సెల్ఫ్ డబ్బా అయితే ఉండదు నాకు. నేను ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నాను చాలా మందికి చెప్పలేదు, హైదరాబాద్ వస్తున్నానని చెప్పాను. ఎందుకు అయ్యాక చెప్తే ఆహా ఈడు వెళ్ళాడు అక్కడ ఇచ్చాడు ఇంటర్వ్యూ, సో ఆహా ఉంటుంది కదా, సో దానికోసం. ఓకే, సో ఎవరున్నారు ఆ మూమెంట్లో మీకంటే ఎస్ ఇప్పుడు మీరు చెప్తే ఆ ప్రమోషన్ చేసేయడమో లేకపోతే మీరు అడిగితే పని చేసేయడమో అట్లాంటి ఒక వ్యక్తి ఎవరున్నారు మీకు? అలా ఎవరు లేరు, అంటే నేను అనుకుంటే అవుతుంది అంతే తప్ప అంత డీప్గా అయితే ఎవరు లేరు. మీరు అనుకోవాల్సి. అందుకే నేను బయట చాలా మంది చెప్పను కూడా, లైక్ మళ్ళీ వాళ్ళు ఎక్కడ హ్యాండ్ ఇస్తే ఆ మాట నేను ఇచ్చింది మళ్ళీ అవదేమో అని చెప్పని భయం ఉంటుంది. భయం ఎక్కువ ఉన్నట్టుంది కదా కొంచెం, ఎవరెక్కడ తీసేస్తారా ఆ పాయింట్ అవుట్ నన్ను చేయకుండా చేసి చూపించడంటే చేశాడని తప్ప ఇదంటే అయిపోద్ది అదంటే అయిపోద్ది అని అయితే అలా ఏం లేదు. ఓకే, బట్ ఊర్లో లొకేషన్స్ అన్ని మీకు అందరి ఎవరిని అడగాల్సిన అవసరం లేదా, పర్మిషన్ వాడేసుకోవచ్చు. సో మేము రీసెంట్ గా చేసింది అయితే వీళ్ళ ఊర్లోనే, వాళ్ళ ఊర్లో ఫుల్ సపోర్ట్ అనమాట. అంటే వాళ్ళ ఊర్లో మనం తెలుసు వాళ్ళకి, వీళ్ళు కూడా మనకి బాగా క్లోజ్. వాళ్ళు చెప్తే అక్కడ అయిపోయేది అనమాట. అంటే ఒక 1 month ముందే లొకేషన్ వెతికాం, ఇలా ఉండాలి ఈ సీన్ కి, ఇంత బండ్ అంటే ఏమంటారు రచ్చబండ అంటారు కదా, సో ఆ టైప్ పొలాలు, ఆ క్లైమాక్స్ గుడి ఇలా ఉండాలి. సో అవన్నీ ముందు ప్రాపర్ గా అవి ఉన్నాయి, ఈ లొకేషన్ తగ్గట్టు స్క్రిప్ట్ రాసి అలా చేసాం. ఓకే, నెక్స్ట్ సిరీస్ ఏం ప్లాన్ చేస్తున్నారు మరి? అయ్యప్ప స్వామి చెప్పారు ఇందాక ఆల్రెడీ. ఇది కాదు పరిణయం 2 ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారని? దీని తర్వాత ఒక ఇంకో సిరీస్ వస్తుంది. ఇద్దరు చనిపోతారు, అందులో డిసీజ్ ఉంటది అనమాట హీరోకి. సో అది కొంచెం టైప్ ఆఫ్ బాగుంటుంది, సాడ్ చాలా, ఒక డైరీలో దొరికే స్టోరీ. సో దాని తర్వాత పరిణయం 2 ముందే చాలా ప్లాన్ చేసేస్తున్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయాలి వరుస ఒకటి తర్వాత అలా, కానీ ఇది చాలా దగ్గర 100M వ్యూస్ వచ్చాయి అనమాట దీనికే ఇన్స్టాగ్రామ్ లో. ఓకే, సో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఇప్పటి వరకు? మా సార్ అనమాట. ఫస్ట్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు, ఎందుకు ఇవన్నీ నీకు సింగిల్ పేరెంట్, ఇప్పుడు నువ్వు ఇదే సరిగ్గా చదువుకోకపోతే మీ అమ్మని సరిగ్గా చూసుకోలేవు, సో ఇంకా మీ అక్క ఉంది అంటున్నావు, పెళ్లి చేయాలంటున్నావు, ఇవన్నీ అవసరమా, చదువుకోవచ్చు కదా అనేసి నేను, అంటే కాలేజ్ కూడా సరిగ్గా వెళ్ళేవాడిని కాదు. సో వాళ్ళు స్లిప్ టెస్ట్లు అవి పెట్టేటప్పుడు నాకు అసలు నేను రాసేవాడినే కాదు. సో ఇంకా అందరి మధ్యలో పాయింట్ అవుట్ చేసి మాట్లాడేవారు, అది కొంచెం నాకు హట్ అయ్యేవాడిని. ఎందుకు ఇలా అంటే తక్కువ అంచనేస్తున్నారు, ఇప్పుడు చాలా మంది చదువుకొని ఏం చేశారు. దాని నుంచి ఆ సారే మళ్ళీ ఒకసారి కనిపించి, చాలా బాగా చేస్తున్నావు వీడియోస్, మా అబ్బాయి డైలీ నీ వీడియోలు చూస్తాడు, నేను చెప్పుకుంటా వీడికి మా స్టూడెంటే, నేను స్టార్టింగ్ లో, నేను ఇప్పుడు ఇది కూడా చెప్తా, నేను స్టార్టింగ్ లో ఇలా వాడిని తిట్టేవాడిని, కానీ ఇప్పుడున్న ఈ వీడియోస్ చూస్తే చాలా మంచిగా ఉంది, ప్రౌడ్ గా ఉంది అని చెప్పని సార్ మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించిందా? బట్ అంటారు చదువు ఇంపార్టెంటే కదా, అవునా కదా? అవునవును, చదువు మ్యాండేటరీ ఉండాలి, దాంతో పాటు మన కళను మనం నెరవేర్చుకోవడానికి నెక్స్ట్ ఏమైనా చేయాలి, అంతేనా? అంతే, పక్కా. ఎందుకంటే ఆ చదువు ఉంటే లైక్ ఇందులో కాకపోయినా లైక్ ఆ ఉన్న స్టడీకేనే ఏదో ఒక జాబ్ వస్తుంది, సో మనం మన ఫ్యామిలీని చూసుకోవచ్చు అనమాట. సో మీ అక్కకి మీరే పెళ్లి చేయాలా? అవును. అంతేనా? నమ్మకం ఉందా, భయంగా లేదా? అక్కకి పెళ్లి చేయాలి, ఇంకా సెటిల్ అవ్వలేదు, అట్లాంటి భయం అని ఉంటుంది? భయం ఏమంటే అలానే ఇప్పుడు కూడా మ్యాచ్ చూస్తారు. అబ్బాయిలు చాలా మంది చెప్పుకోరు కానీ బయటికి లోపల చాలా మదన పడిపోతూ ఉంటారు. అక్కకి పెళ్లి చేయాలి, నా ఫ్యామిలీని చూసుకోవాలి, అమ్మ నేనే చూసుకోవాలి, అసలు ఏం చేయాలి, ఎట్లా చేస్తాను. మాకు రీసెంట్ గా తీసుకున్నాం ఒక 1 year బ్యాక్ హోమ్ కూడా లేదు మాకు. ఇల్లు మొన్నటిదాకా లేదు, మీరు ఇప్పుడు తీసుకున్నాం రీసెంట్ గా.
అప్పటి వరకు రెంట్లో ఉండేవారు. ఇప్పుడు ఇంకా పెళ్లి చేయాలంటే ఇంకా దానికి ఇంక ఇది హోమ్కి తీసుకున్నాము. సో అది కూడా ఉంది, అది కూడా పే చేస్తున్నాం. హోమ్ లోన్ తీసుకున్నారు? లోన్ కదంటే మా రిలేటివ్స్ ఇచ్చారు. ఇచ్చారా రిలేటివ్స్? ఇచ్చారు. రిలేటివ్స్ ఇంత మంచి రిలేటివ్స్ ఉన్నారు, మాకున్నారు. ఫోన్లే అదొక ప్లస్ పాయింట్. లైక్ మా అమ్మకి ఏం కావాలన్నా మా మాయ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అదే మా అమ్మ ధైర్యం కూడా, వాళ్ళు ఉన్నారు నాకు అనేసి. అందుకే నన్ను అంత సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు అక్క పెళ్ళి ఒకటే బాధ్యత ప్రస్తుతానికి, అదొకటి అమ్మని చూసుకోవడం అంతే. సో మీ ఫ్యాన్స్కి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి, మిమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళకి మీరు ఏమైనా ప్రేమగా చెప్పాలనుకుంటే టు ఎండ్ విత్ దిస్ కెమెరా చేసి చెప్పండి. సో అంటే ఇప్పుడు వాళ్ళే అంట ఫస్ట్ నుంచి వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పటి వరకు వచ్చేవాడిని కాదు. నేను అలానే ప్రతి స్టోరీలో కానీ ప్రతి రీల్లో కానీ చెప్తూనే ఉంటా, మీ సపోర్ట్ లేకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు. మీరు చూస్తున్నారనే నేను ఆ వీడియోస్ కూడా చేసేది. లైక్ ఇప్పుడు నన్ను ఫాలో అవుతున్నారంటే చెప్పుకుంటారు కదా, ఇలా పవన్ కుమార్ అని ఫాలో అవుతున్నాను. సో తను బెస్ట్ ఇస్తాడు, బెస్ట్ కంటెంట్ ఇస్తాడు, మంచి మంచి వీడియోస్ చేస్తాడు. సో ఆ నేమ్ కోసమే చేస్తున్నాను. మీరు కూడా నాకు అలానే సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా పెద్దది ఉంది. దానికి కూడా మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మయ్య వచ్చి మీ గురించి, మీ లైఫ్ స్టైల్ గురించి, ఇప్పటివరకు జరిగిన సంఘటనల గురించి చెప్పినందుకు. ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని, సినిమాల్లోకి మీరు వెళ్ళిపోవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.